మనం టెంపుల్కి వెళ్ళాలంటే ఎక్స్పో 2020 మెట్రో దిగి జబ్రాయిలీ మెట్రో ఎక్కాలి. అయితే ఎక్కిన తర్వాత మనకు ఎనర్జీ స్టేషన్ వస్తుంది. ఆ స్టేషన్లో దిగి బయటకు వెళ్ళంగానే మనకు అక్కడ ఒక బస్సు ఉంటుంది, 44 నెంబర్ బస్సు. ఈ బస్సు ఎక్కి మనం ఈ స్టేషన్లో దిగి, ఇది బస్ స్టాపు, రౌండ్ బోర్డు మీకు వెళ్ళి రైట్ సైడ్ వెళ్ళాలి. వీడికి వెళ్ళి ఇటు టర్న్ కావాలి. ఇది వచ్చి గురునానక్ టెంపుల్. దీని పక్కనే మన టెంపుల్ ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. అయితే ఇదే ఇప్పుడు మనం చూడబోయే టెంపుల్. ఈ జబ్లాయిలో ఉన్నటువంటి హిందూ టెంపుల్ ఇది. మన చాలా మంది వస్తారు. కాకపోతే నేను వీకెండ్ రాలేదు, వెన్స్డే వచ్చిన. నేను మంది అయితే లేరు, మరి అందులో తీయనిరా తెలియదు. కానీ మొత్తానికైతే లోపలికి వెళ్దాం, చూద్దాం ఎట్లుందనేది. గుడి మాత్రం చాలా బ్రహ్మాండంగా కట్టారు. బయటికి వెళ్ళేస్తే చాలా బాగున్నది. మరి లోపలికి వెళ్దాం, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది చూద్దాం. బయటికి వెళ్ళి మాత్రం చాలా బాగుంది. ఇదేమో వెనక బంద్. ఇది వెనక బంద్ కూడా చూద్దామని అటు వెళ్ళిన. చాలా బాగుంది. ఇది పార్కింగ్ ఏరియా. ఇందులో ఆడిచ్చిన వాళ్ళు అందులో పార్కింగ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళడానికి దారి. ఇక్కడ చెకింగ్ చేస్తారు. చెకింగ్ చేసిన తర్వాత మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి టెంపుల్ స్టార్ట్. ఈ చక్నాలు కానీ, ఈ డోర్లు కానీ మన బాహుబలి సినిమాలో ఉన్నట్టు పెద్ద డోర్లు ఉన్నాయి. ఈ చక్నాలు చూడండి, ఈ మెటల్ తోటి తయారు చేసింది ఇది. ఈ ఇత్తడి అయితే ఏదైతే కనబడుతుందో అది. ఇట్లా 3 డోర్లు ఉన్నాయి. ఈ డోర్లో సూటిగా మళ్ళీ ఇటు సైడ్ 3 డోర్లు ఉన్నాయి. ఇది ఇక్కడ మనకు కమ్యూనిటీ హాల్. ఇది సెంటర్ వచ్చి. అయితే ఇక్కడ ఒక బోర్డు ఉన్నది. ఆ బోర్డుని చూసుకొని మనము ఎటైనా వెళ్ళచ్చు. ఇదంతా పాలరాతితోటి చేసింది. ఇది చాలా బాగుంది. ఇక్కడికి వెళ్ళి పార్కింగ్లకు పోయిన వాళ్ళు లిఫ్ట్లో రావడానికి ఇక్కడ ఒక లిఫ్ట్ ఉన్నది. తర్వాత ఇటు వచ్చి ఇక్కడ చెప్పులు ఇవ్వడానికి బ్యాగ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇది అదే. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే వాష్ ఏరియా, మనం కాళ్ళు కడుక్కుంటాం కదా, ఆ ఏరియా ఇది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడం. పైకి వెళ్తే మీద టెంపుల్. మనకు పైకి ఎక్కగానే పెద్ద హాల్ లాగా ఉంటుంది. ఇక్కడ 3Dతో తయారు చేసిన పెద్ద కమలం పువ్వు పెట్టింది ఇక్కడ హాల్లో. మనకు స్టార్టింగ్ గణపతి పూజ కాబట్టి గణపతిని పెట్టిరు ఇక్కడ. తర్వాత అయ్యప్పది పెట్టిరు. తర్వాత లక్ష్మీనారాయణుడు, రాముడు, లక్ష్మణుడు, సీత, మన తిరుపతి వెంకన్న, సాయిబాబా, అంజన్న. సెంటర్లో మాత్రం శంకరుని పెట్టారు. ఒకేసారి హాల్లో ఒక 2000 మంది కూర్చొని పూజ చేసుకునే విధంగా ఈ హాల్ను అయితే నిర్మించారు. దుర్గాదేవి అమ్మవారు. ఈ రకంగా చాలా బ్రహ్మాండంగా కట్టారు. ఇక్కడ గురునానక్ది పెట్టారు. ఇది మాత్రం మొత్తం పాలరాతితోటే సెట్ చేసారు. చాలా బ్రహ్మాండంగా కట్టారు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడికి వెళ్ళి ఇటు కిందికి దిగడంగానే ఇది హాలు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ది. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ దుబాయ్ షేక్, అబుదాబి షేక్ వీరు ఫోటోలు కూడా పెట్టారు. ఓపెనింగ్కు దుబాయ్ షేక్ వచ్చి ఓపెన్ చేసిండ్రు దీన్ని. అయితే ఇది ఆరతి టైమింగ్స్, ఏ రోజు ఎప్పుడు ఎట్లా అనేది. అయితే కమ్యూనిటీ హాలు ఇవన్నీ బోర్డు ఉంది ఇక్కడ, మనం చూసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళడం. ఇక్కడికి వెళ్ళి దిగినాం కదా, ఇక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళాలి. చాలా బాగుంది కదా, సూపర్. ఇంకా ఇక్కడ చూసి
చూసినట్టయితే పూల చెట్లు, తులసి మొక్కలు అన్నీ పెట్టారు. ఈ శ్రీచక్రం కిందికెళ్ళి పైదాకా ఇదే డిజైన్ పెట్టారు. ఇటు ఒక 2 ఉన్నాయి, అటు బందు ఒక 2 ఉన్నాయి. డిజైన్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఈ పోళ్ళు కూడా చూడరు ఎంత బాగున్నాయో. డిజైన్ చెక్కనం కానీ చాలా చాలా బాగుంది. ఈ టెంపుల్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇది జబ్లాయిలో ఉన్నటువంటి టెంపుల్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతోటి మీ ముందుంటా ఫ్రెండ్స్. ఓకే, బాయ్.